వెల్కమ్ టు నమిత న్యూస్. మాజీ మంత్రి ఆర్కే రోజా ఇంట భోగి పండుగ సంబరాలు. వేకువజామునే భోగి మంటలు వేసిన సినీ నటి రోజా. నగరి పట్టణంలోని మాజీ మంత్రి ఆర్కే రోజా ఇంట జోరుగా హుషారుగా నేటి వేకువజామునే మొదలుపెట్టిన సంక్రాంతి సంబరాలు. భోగి పండుగ సందర్భంగా వేకువజామున ఇంటి ముంగిట భోగి మంటల్లో చలి కాచుకున్న రోజా. సంక్రాంతి సందర్భంగా రోజా మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ నేపథ్యంలో స్వగ్రామాలకు వచ్చిన బంధుమిత్రులతో అందరూ కలిసి వెలిసి సంతోషంగా సంక్రాంతి పండుగ జరుపుకోవాలని అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం హామీలను మరచి కరెంటు ఛార్జీలను, నిత్యావసర ధరలను అమాంతం పెంచి పేద ప్రజలను అన్యాయం చేస్తుందని వాపోయారు. సాంగ్ పెట్టారు కదా. డాన్స్ చేయండి అంటే రాష్ట్ర ప్రజలందరికీ, తెలుగు వాళ్ళందరికీ భోగి శుభాకాంక్షలు. ఈరోజు నగరిలో మా బంధుమిత్ర పిల్లలతో సహా చాలా సంతోషంగా భోగి సంబరాలు, భోగి మంటలు వేసి అందరం కూడా చాలా హ్యాపీగా జరుపుకున్నాం. అండ్ ఈరోజు అందరూ కూడా ఇలా కలిసికట్టుగా గ్రామాల్లోకి వచ్చి
మన పండుగలు జరుపుకోవటం వల్ల ఫ్యూచర్ జనరేషన్కి కూడా మన పండుగల గురించి మన పండుగల గొప్పతనం గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే వాళ్ళకి బంధువులందరూ పరిచయం అయ్యే అవకాశం ఉంటుంది. ప్రేమలు అభిమానాలు షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరికీ కూడా ఒక మంచి ఆరోగ్యకరమైన వాతావరణం పల్లెటూరులో ఉండటం వల్ల అందరూ కూడా పండుగలు మీ గ్రామాలకు వెళ్ళండి, హ్యాపీగా జరుపుకొని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. కానీ రాష్ట్ర ప్రజలు మాత్రం ఈరోజు బాధతో ఉండటం కళ్ళారా చూస్తున్నాం. నగిరి నియోజకవర్గంలో కూడా మేము గ్రామాలకు వెళ్ళినప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదవాళ్ళు కానీ రైతులు కానీ మహిళలు కానీ ఏ విధంగా సంబరాలు జరుపుకున్నారు. ఏ పండుగ వచ్చినా కూడా ముఖ్యంగా భోగి పండుగ, సంక్రాంతి పండుగ రైతులకు సంబంధించిన వాళ్ళు కొత్త బట్టలతో పిండి వంటలతో బంధువర్గంతో ఎంత హ్యాపీగా ఉన్నారు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఏ వాగ్దానం కూడా నెరవేర్చకపోవటం వల్ల, ముఖ్యంగా కరెంటు ఛార్జీలు పెంచి నిత్యావసర వస్తువుల ధరలు పెంచడం వల్ల ఏ విధంగా ఇబ్బంది పడి పండుగ జరుపుకోలేని పరిస్థితి ఉందో మనం చూస్తున్నాం. రైతులకి రైతు భరోసా లేదు. అధిక వర్షాల వల్ల పంటలు నష్టపోతే నష్టపరిహారం లేకపోవటం వల్ల రైతులు చేసుకోవాల్సిన ఈ పండుగ గ్రామాల్లో వెలవెలబోతుండడం చూస్తున్నాం మనం. సో ఈ 7 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం వల్ల ఏదైతే పేదవాళ్ళ జీవితాల్లో చీకట్లు కమ్ముకున్నాయో అవన్నీ కూడా ఈ భోగి మంటల్లో పటాపంచలు అవ్వాలి. మళ్ళీ అందరికీ మంచి రోజులు వచ్చి రాష్ట్రంలో ప్రజలందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ భోగి! హ్యాపీ భోగి! కాఫీ